వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు కూలీల సమస్యకు తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పండ్ల తోటలు తక్కువ ఖర్చు తక్కువ శ్రమతో దీర్ఘకాలం దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉండడంతో నిజామాబాద్ జిల్లాలో కొంతమంది రైతులు తైవాన్ రకం జామ తోటల సాగు చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర పలుకుతూ ఉండడంతో లాభాల బాట పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా అనగానే మనకు గుర్తుకు వచ్చే వాణిజ్య పంటలు మొక్కజొన్న, పసుపు, మిర్చి, వరి. అయితే ఈ పంటలను కాదని తైవాన్ జామ సాగు చేపట్టి నికరమైన లాభాలు పొందుతున్నారు వర్ణి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు. 2 ఎకరాల నుండి 4-5 ఎకరాల వరకు ఒక్కో రైతు తైవాన్ రకం జామ సాగు చేపట్టారు. హైడెన్సిటీ విధానంలో చేపట్టిన ఈ జామ తోటల నుండి నాటిన ఏడాది నుండే దిగుబడులు ప్రారంభమవుతున్నాయి. ఇతర పంటలతో పోల్చితే లాభదాయకంగా ఉందని రైతులు చెప్తున్నారు. ఈ దిగుబడి బాగానే ఉందండి, బాగానే పర్ఫెక్ట్ బాగానే వస్తుంది. చక్కరంగా బాగానే బేరగాళ్ళు మొత్తం వచ్చి ఏడే కోసుకుంటారండి. ఇది బాక్సు 600-700 అట్లా పోతాయండి. సంవత్సరానికి 2-3 ఖాతాలు కోయొచ్చండి. ఇప్పుడు ఒకటి కోసామండి, ఇది రెండోదండి. ఇది 10 రోజుల్లో వస్తాయండి. పెట్టుబడి బాగానే, ఇది ఖర్చు బాగానే వస్తుందండి. సంవత్సరంలో 3 కాపులు ఇది కాస్తుందండి. 2 కాపులు బాగా అవుతాయండి. 3వ కాపు వర్షాకాలం వస్తుంది, కొద్దిగా తక్కువ అయిద్దండి. ఇతర పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు 3-4 ఏళ్లుగా జామ సాగును చేపడుతున్నారు. సంప్రదాయ పంటలతో పోల్చితే జామ సాగు లాభదాయకంగా ఉండడంతో శ్రీనగర్ గ్రామంలో దాదాపు 20-30 ఎకరాల్లో సాగు విస్తరించింది. చుట్టుప్రక్కల జామ సాగు లేకపోవడంతో మార్కెట్కు పెద్దగా ఇబ్బంది లేదు. వ్యాపారులే తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తూ ఉండడంతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నట్లు రైతులు చెప్తున్నారు. అయితే జామ తోటల్లో పేనుబంక, పండు ఈగను ఎప్పటికప్పుడు గమనించి నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. నేను జామ పెట్టి దాదాపు 7 సంవత్సరాలు అవుతుందండి. తైవాన్ రకంలో ఇది పింక్. ఒక్కొక్క మొక్క వచ్చి మాకు అప్పుడు 50 రూపాయలు పడింది. ఎకరానికి 6/6 తోటి 1000 మొక్కలు పెట్టాను. 4 ఎకరాలకి 4000 మొక్కలు పెట్టాం. పెట్టిన సంవత్సరానికి కాపుకొచ్చింది. మొదటి సంవత్సరం అంత దిగుబడి రాలేదు, కానీ 2వ సంవత్సరం నుంచి దిగుబడులు పర్వాలేదు. 20 రూపాయలు అన్నా కానీ 20 రూపాయలకి పోతుంది కిలో. ఎకరానికి 6 టన్నులు 7 టన్నులు వస్తుంది. ఒక బాక్స్ వచ్చి 22 కిలోలు 20 కిలోలు పడితే 500 ఇస్తున్నారండి పొలం కాడికి వచ్చి. పర్లేదు. వరి మీద కొద్దిగా నీళ్లు తక్కువ తాగుతుంది కాబట్టి మాకు వరితో కన్నా ఇది కొంచెం బెటర్ అనిపించి ఇది పెట్టాము. ఫ్రూట్ ఫ్రై తోటి కొద్ది ఇబ్బందులు ఉన్నాయండి. దానికి ట్రాపులు పెట్టాం. ఫ్రూట్ ఫ్రైది బిస్కెట్ బుట్టలు కట్టి అందులో బిస్కెట్లు పెట్టాం. దాన్ని ఆకర్షించుకుని అందులో పోతాయి. మిల్లీబాగ్ దీనికి బాగా నష్టం చేస్తాయి. కాయ అంతా పాడైపోతాయి, చెట్లు పాడైపోతాయి. పెండలు కొడతాము. ఒక 4-5 రైతులు వేశారండి. మొత్తం మీద ఒక 20 ఎకరాలు శ్రీనగర్లో ఉంది జామ తోట. మొత్తం ఎకరానికి 1,00,000 పెట్టుబడి అవుతుందండి. సంవత్సరానికి ఒక 2 లక్షల దాకా వస్తున్నాయి.